హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జీఎస్ అకాడమీ. 17 డిసెంబర్ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జీఎస్ పాయింట్స్. ముందుగా ఒక నోటీస్ ఏంటి అంటే, డిసెంబర్ మాసంలో 1 to 16 డేస్ మనకి కరెంట్ అఫైర్స్ పెండింగ్ ఉంది. ఈ 16 రోజుల కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో, నేను డిసెంబర్ 24 లేదా 25 లేదా 26 ఈ 3 రోజుల్లో ఏదో ఒక రోజు టైం చూసుకొని 16 రోజులు కరెంట్ అఫైర్స్ ఒకే రోజు చేద్దాం. సో 17 డిసెంబర్ నుంచి మాత్రం కంప్లీట్గా ప్రతి క్లాసు బోర్డు మీదే ఉంటుంది. ఇక మనం యాప్ని ఉపయోగించము, అది కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేయడం జరిగింది మన మొబైల్ లోపల. కాబట్టి ప్రతి క్లాస్ బోర్డు మీదే ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ మనము రోజు చేసే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైనా పెండింగ్ ఉన్నట్లయితే 2 డేస్ కలిపి ఒకసారి చేద్దాం. సో 2 డేస్కి మించకుండా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్. సో నెక్స్ట్ మనకి సమ్మర్ తర్వాత మళ్ళీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 రావచ్చు. కాబట్టి టీజీపీఎస్సీ వాళ్ళు కరెంట్ అఫైర్స్ జనవరి మాసం నుంచి బాగా ఫోకస్ చేయండి. సో మనకి లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్న ఉపయోగాలు ఏంటి అంటే, ఆ జిఎస్ లింకప్ చేసుకున్నప్పుడు మనం చూసి ఉన్నాం ఆల్రెడీ 1, 2, 3, 4 పేపర్స్ లోపల మన క్లాసెస్ నుంచి సుమారుగా 220కి పైగా క్వశ్చన్స్ వచ్చినాయి. నేను ఈ 3-4 డేస్లో వీలు చూసుకొని ప్రశ్న ఏమి ఉన్నది, సో పేజ్ నెంబర్ మన నోట్స్లో ఏమని చెప్పేసి ఒకే దగ్గర చేసి మన గ్రూప్లో పోస్ట్ చేస్తా. ఈరోజు చేయాలని చెప్పేసి రాజ్యాంగంలో ఏమి లేదు కాబట్టి సో 3-4 డేస్లో చేస్తా. ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో నోట్స్ మనవి ఉన్నాయి గ్రూప్ లోపల. ఆ గ్రూప్లో ఉన్న నోట్స్ నుంచే సో ఏ పేజీలో ఏ క్వశ్చన్ వచ్చిందని చెప్పేసి చూద్దాం. సో పేపర్ 4, పేపర్ 2, పేపర్ 1లో కరెంట్ అఫైర్స్, తర్వాత ఈ పేపర్ 3లో ఇండియా ఎకనామీ సెక్షన్ 3 మనము చాలా క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. సో మీకు తెలుసు ఆల్రెడీ నోట్స్లో ఉన్నాయి, మీరు కూడా చెక్ చేయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. రైట్. సో ఫస్ట్ చూస్తే 17 డిసెంబర్ అండి. సో ఈరోజు చూస్తే మనకి ఫస్ట్ పాలిటీ అంశాలు ఒక 2 ఉన్నాయి, బట్ ఒక అంశం మనం స్కిప్ చేస్తున్నాము. అది 129th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి బిల్ అని చెప్పేసి మనకి ఈరోజు న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అని చెప్పేసి లోక్సభలో ప్రవేశపెట్టారు. సో బిల్లులో ఏముంది మనం చెక్ చేయలేదు, ఇంకా పబ్లిక్ డొమైన్లో పూర్తి మనకి అందుబాటులోకి రాలేదు. సో ఒకసారి చూద్దాం ఈ బిల్లు యొక్క సారాంశం ఏంటి అంటే, సో జమిలీ ఎన్నికలు అండి. సో మనం ఒక క్లాసు చేస్తాం దీని మీద, కంప్లీట్గా కరెంటు పాలిటీ కిందకి వస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 1 క్వశ్చన్ తప్పనిసరిగా వస్తుందండి. జమిలీ ఎన్నికల మీద కమిటీ అని చెప్పేసి సభ్యులు లేదా సిఫార్సులు అని చెప్పేసి మనం డిస్కస్ చేద్దాం ఒక క్లాస్ లోపల. ఫస్ట్ బిల్లుని మనం అధ్యయనం చేద్దాం, ఒక 1-2 డేస్లో క్లాస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇది సింపుల్ చెప్పాలంటే ఒకే దేశము ఒకే ఎన్నిక అని చెప్పేసి బిల్లు పేరు మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మనకి 17 డిసెంబరు 2024లో దీన్ని లోక్సభలో అర్జున్ రామ్ మేఘవాల్ అని చెప్పేసి లోక్సభలో ప్రవేశపెట్టారు. సో మనకి రీసెంట్ క్వశ్చన్ చూస్తే కొన్నిసార్లు ఫేమస్ బిల్లు వచ్చినప్పుడు ఆ డేస్ కూడా ఇస్తున్నాడు, కాబట్టి ఈ డే మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. సో మళ్ళీ చెప్తున్నా, ఇది మనం రేపు డిస్కస్ చేద్దాము. బిల్లు సారాంశం చూసినాక చూద్దాం. సో మన రామ్నాథ్ కోవింద్ కమిటీ అని చెప్పేసి కమిటీ రికమెండేషన్స్ ఏంటి, బిల్లులో ఉన్న మార్పులు ఏంటి, అట్లా ఒక టేబుల్ కొట్టుకుని అధ్యయనం చేస్తే ఈజీగా మనకి గుర్తుంటుంది. రైట్. సో సెకండ్ ప్రశ్న చూస్తే మాకు పాలిటీ ఒక డాక్ట్రైన్ వార్తల్లో ఉన్నదండి. సో డాక్ట్రైన్ పేరు చూస్తే హెండర్సన్ డాక్ట్రైన్ అని చెప్పేసి పిలుస్తాం. సో హెండర్సన్ డాక్ట్రైన్ ఒక సిద్ధాంతం పేరు మనకు. సో తరచుగా మన పాలిటీ లోపల కొన్ని డాక్ట్రైన్స్ అని చెప్పేసి ఉంటాయి, అందులో మనం ఇది అప్డేట్ చేసుకోవాలి. రీసెంట్ అప్డేట్స్ ఎగ్జామ్లో వస్తున్నాయి. సో హెండర్సన్ డాక్ట్రైన్ అంటే ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు ఏమన్నది అంటే, ఫస్ట్ ఇది ఎక్కడ ఉందని చెప్పేసి చూస్తే దీని మూలం ఏంటి అంటే హెండర్సన్ వర్సెస్ హెండర్సన్ అని చెప్పేసి ఇది యూకే దేశంలో ఫేమస్ కేసు అండి. సో 1843 ఇయర్ కూడా గుర్తుపెట్టుకోవాలి కొన్నిసార్లు. సో కేసు పేరు ఏంటి అంటే హెండర్సన్ వర్సెస్ హెండర్సన్ 1843. ఈ సారాంశం ఏంటి కేసు అంటే, ఒక అంశము మనకి సుప్రీంకోర్టు దృష్టికి వచ్చినప్పుడు ఈ వాద్యం ఏదైతే ఉందో, అంటే మనకి కేసు ఉంది కదా, ఈ వాద్యం లోపల ఎన్ని అంశాలు ఉన్నాయో అన్ని అంశాలను కలిపి విచారణ చేయాలని చెప్పేసి ఈ సిద్ధాంతం చెప్తుంది. సో హెండర్సన్ డాక్ట్రైన్ అనగా ఒకే వాద్యం లోపల ఒకే దావా లోపల ఎన్ని కోణాల్లో ఉంటే అన్ని కోణాల్లో డిస్కస్ చేయమని చెప్పేసి సిద్ధాంతం చెప్తుంది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఒక కేసు విషయంలో ఈ హెండర్సన్ డాక్ట్రైన్ ఏదైతే ఉందో ఇది నాట్ రిజిడ్, అంటే ఇది కఠినమైనది ఏం కాదు. ఈ సూత్రాన్ని మనము ఫ్లెక్సిబుల్గా మార్చుకోవచ్చు, సరళత్వంతో కూడుకొని ఉన్నది. అంటే
అన్ని విషయాలని విచారణ చేయాల్సిన అవసరం లేదు. ఆ పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం ప్రేయర్ చేశారో వాటిని మాత్రం విచారణ చేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. సింపుల్ చెప్పాలంటే హెండర్సన్ సిద్ధాంతం ఏదైతే ఉందో ఇది కఠినమైనది కాదు. అన్ని కోణాల విచారణ అవసరం లేదు. సో ప్రేయర్లో ఏమి ఉన్నదో అది మాత్రమే చూస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మనకి రీసెంట్ లోపల టీజీపీఎస్సీ నెంబర్ ఆఫ్ కేసు మనకి సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో పడ్డప్పుడు ఆ ప్రేయర్కి అనుగుణంగా తీర్పులు వస్తున్నాయి. కాబట్టి ఈ సిద్ధాంతం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకే కేసు విషయంలో అన్ని కోణాల విచారణ అవసరం లేదు. హెండర్సన్ డాక్ట్రైన్ అనేది ఫ్లెక్సిబిలిటీ కలిగి ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ సిద్ధాంతం మనకి కంపల్సరీ అవసరం ఉంటుందండి, పాలిటీ లోపల మనకి వస్తుంది. నెక్స్ట్ ఎకనమీ 4 అప్డేట్స్ వచ్చినాయి, కానీ ఆ 4 అప్డేట్స్ చాలా చిన్నవి అండి. సో చిన్న అప్డేట్సే మనకి రావడం జరిగింది. సో ఏంటి అప్డేట్స్ అంటే, సో ఫస్ట్ మనం పాలిటీ చూస్తే 2 అంశాలు వార్తల్లో ఉన్నాయి. ఒకటేమో 129th రాజ్యాంగ సవరణ బిల్లు, అనగా ఒకే దేశము ఒకే ఎన్నిక గురించి మాట్లాడుతుంది. సో బిల్లు మనం డిస్కస్ చేద్దాం కంప్లీట్గా రామ్నాథ్ కోవింద్ కమిటీని కంపేర్ చేస్తూ. సో సెకండ్ అంశం ఏంటి అంటే హెండర్సన్ సిద్ధాంతం అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఎకనామీ ఏంటి అంటే మనకు సో ప్రతి మాసంలో ఈ నవంబర్ చూస్తే ఇట్ట వాణిజ్య లోటు సో ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. కాబట్టి మనం మాసం గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళు. సో వాణిజ్య లోటు, సో ట్రేడ్ డెఫిసిట్ అని చెప్పేసి పిలుస్తాం ఇంగ్లీష్లో. సో ఎంత నమోదైందంటే మనం చూస్తే ఇట్ట $69.95 బిలియన్ అండి. అంటే సో మన ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి. సో వాణిజ్య లోటు ఎంత అంటే మైనస్లో ఉండిపోయింది. 69.95 మీన్స్ సుమారుగా మనకి 70 అని చెప్పేసి చదువుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. సో ఇది ఇంతవరకు చూస్తే ఆల్ టైమ్ హై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి, నవంబర్ మాసం లోపల వాణిజ్య లోటు ఇస్తే సుమారుగా 70 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్, మరి దీనికి కారణం ఏంటని చూస్తే మనకు సో పసిడి దిగుమతులు పెరిగినాయట. సో మనకి ఆర్బీఐ కారణం చెప్తుంది కదా. సో పసిడి అంటే గోల్డ్ ఇంపోర్ట్స్ పెరిగిపోయినాయి. సో దీని కారణంగా మనకి ఎక్కువ ఇంపోర్ట్స్ అయింది కాబట్టి లోట్లో ఉండిపోయినాము. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి బోర్డు మీద అంటే ఏ మాసము ఎంత, ఈ వాల్యూ అవసరమా? ఎస్, 100% అవసరం. ఎందుకు అవసరం అంటే ఇది ఆల్ టైమ్ హై కాబట్టి లోట్ లోపల. సో కారణం ఏంటి అంటే మనకి గోల్డ్ ఇంపోర్ట్స్ అన్ని చాలా ఎక్కువ పెరిగిపోయిందట. సో ఫంక్షన్స్ ఉన్నాయి, మనకి పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి సో బంగారం ఎక్కువ అవసరం కాబట్టి మళ్ళీ బంగారం పట్ల ఎక్కువ మోజు ఉంటుంది. సో వాళ్ళు పెట్టుబడి ఎక్కువ పెడతారు కాబట్టి అది కూడా కారణం కావచ్చు అని చెప్పేసి ఆర్బీఐ చెప్పింది. రైట్, ఇది ఫస్ట్ అండి. సో సెకండ్ మనం చూస్తే గిట్ట సో రూపీ వాల్యూ ఆల్ టైమ్ లోకి వెళ్ళిపోయింది. సో మన డేట్ గుర్తుపెట్టుకోవాలి, 16 డిసెంబర్ అండి. సో మేము టీజీపీఎస్సీ మొన్న చూసి ఉంటారు పేపర్స్. సో మనకి రికార్డ్స్ నమోదైనప్పుడు డేట్స్ అవసరం ఉంటుంది. సో 16 డిసెంబర్న ఏమైంది అంటే ఎంత 84.91కి వచ్చింది. సో $1 చూస్తే మనకి 84.91 రూపీస్. అంతకుముందు 83 ఎంతో ఉండే, ఇప్పుడు 84 ఏంటంటే రూపాయి విలువ కనిష్టం స్థాయికి వచ్చింది, ఆల్ టైమ్ లోకి వచ్చింది. సో తెలుగులో చూస్తే మనకి హెడ్డింగ్లో వచ్చింది ఈరోజు హిందీ పేపర్లో, ఆల్ టైమ్ లో అని చెప్పేసి జీవితకాల కనిష్టానికి వెళ్ళిపోయింది 84.91 అండి. సో ఇది కొద్ది వరకు డేట్ అవసరం ఉంటుంది. మరి ఎందుకు ఇంట్లో వచ్చినాయి అంటే మనకి ఇది కొంచెం లింకప్ ఉంటుంది మనకు. సో ఇక్కడ దిగుమతులు మనం ఎక్కువ చేసుకున్నాం, ఇంపోర్ట్ చేసుకున్నాం అంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మనము డాలర్స్ ఇవ్వాలి. సో డాలర్స్ ఇవ్వాలి కాబట్టి ఈ ఇంపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, దిగుమతిదారులు ఎవరైతే ఉన్నారో డాలర్స్ని డిమాండ్ చేశారు. మేము బంగారం కొనుక్కున్నాము, డాలర్స్ కావాలని చెప్పేసి డిమాండ్ చేయడం ఫలితంగా అనుకోని డాలర్ యొక్క బలపడడం వల్ల రూపాయి విలువ సో ఆల్ టైమ్ లోకి పడిపోయింది. ఆల్ టైమ్ హై ట్రేడ్ డెఫిసిట్ కారణం ఏంటి? గోల్డ్ ఇంపోర్ట్స్. ఆల్ టైమ్ లో రూపీ వాల్యూ కారణం ఏంటి? సో వాణిజ్య యొక్క దిగుమతులు పెరిగినాయి, మనకు డాలర్స్ యొక్క విలువ బలపడిందని చెప్పేసి చెప్పొచ్చు. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది జనరల్గా అంటే ఇటువంటి టైం లోపల తన దగ్గర విదేశీ మార్క నిల్వలని చెప్పేసి ఉంటుంది. అందులో ఫారిన్ కరెన్సీ అసెట్స్ అని చెప్పేసి ఒక రకమైన నిల్వ. ఆ ఫారిన్ కరెన్సీ అసెట్ లోపల వన్ ఆఫ్ ది కరెన్సీ డాలర్స్. ఈ డాలర్స్ని ఏం చేస్తుంది అంటే మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. చేయలేదు ఆర్బీఐ గవర్నర్ మనకి ఇంకా ఎటువంటి మెజర్స్ తీసుకోలేదు, మేబీ రేపు ఎల్లుండి తీసుకోవచ్చు. వై? బికాజ్ ఆల్ టైంలోకి వచ్చినప్పుడు ఆర్బీఐ డాలర్స్ని సో విక్రయిస్తుంది, మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంది. వై? బికాస్
డిమాండ్ పడిపోవాలంటే వస్తువు మనకి విరివిగా లభించాలి, ఎక్కువగా కనిపించాలి. అప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది మనకు. కాబట్టి సో ఎక్కువ రిలీజ్ చేస్తుంది బయట, డాలర్స్ మనకి పెరిగిపోతాయి. కాబట్టి సో అక్కడ డిమాండ్ పడిపోయి రూపాయి విలువ మరింతగా బలపడిపోతుంది. సో ఇక్కడ చూసుకోవాలి, రూపాయి విలువ ఆల్ టైమ్ లోకి వచ్చినప్పుడు ఆర్బీఐ చర్య ఏంటని చెప్పేసి మనకు ప్రశ్న వస్తుంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కూడా. సో అటువంటి ప్రశ్న అడగాలి, ఆర్బీఐ ఏం చేయవచ్చు, ప్రభుత్వం ఏం చేయొచ్చు అని చెప్పేసి చూసుకోవాలి. ప్రభుత్వం ఏం చేయొచ్చు అంటే డాలర్స్ డిమాండ్ అని తగ్గించే చర్యలు తీసుకోవచ్చు, దిగుమతుల మీద నియంత్రణ పెట్టవచ్చు, లేదా ఈ పరిమాణం మీద కూడా కంట్రోల్ పెట్టవచ్చు. అది గవర్నమెంట్ యొక్క మెజర్స్ తీసుకోవచ్చు. అది ఆర్బీఐ డాలర్స్ని విక్రయించవచ్చు, మార్కెట్లో రిలీజ్ చేస్తుంది. ఇట్లా అడగాలి తప్పితే ఇక మనకు అనొద్దు కానీ 16 డిసెంబరా, 17 డిసెంబరా, 15 అర్ధరాత్రి అని చెప్పేసి ఆ టైప్ క్వశ్చన్స్ అయితే కొన్ని వస్తున్నాయి. రైట్, నెక్స్ట్ మూడో అప్డేట్ అండి. చిన్న అప్డేట్స్ ఇవన్నీ మనకు. సో ఎటువంటి పూచీకత్తు లేకుండా, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీకు కొంచెం సొల్లు అనిపిస్తుంది, బట్ ఆ సొల్లు నుంచి ప్రశ్నలు చాలా వస్తున్నాయి. రైట్, గణాంకాల అవసరమే, గణాంకాల యొక్క విశ్లేషణ అవసరమే. నెక్స్ట్ మనకి సో ఆర్బీఐ ఒకటి మనకు వ్యవసాయ లోన్లు అని చెప్పేసి ఇస్తారు కదా, ఆ లోన్లు ఎటువంటి పూచీకత్తు లేకుండా మనకి ఇన్ని రోజులు చూస్తే 1.6 లక్షలు అని చెప్పేసి ఇచ్చేది, ఎటువంటి పూచీకత్తు లేకుండా. సో 1.60 ఇచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు దీన్ని 2 lakhsకి పెంచడం జరిగింది. అంటే ఇప్పుడు ఏంటి అంటే వ్యవసాయ రుణాలు అనేవి ఎటువంటి పూచీకత్తు షూరిటీ అవసరం లేకుండా 1.60 ఉండే కదా, దీన్ని 2 lakhsకి ఆర్బీఐ పెంచింది. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందట. సో మనకి ఇది వార్తల్లో ఉన్నదండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. 4th చూస్తే సో మన లోక్సభ లోపల ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అని చెప్పేసి సో క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం జరిగింది. ఏమని అంటే ఈ 2024-25 ఎకనామిక్ ఇయర్ లోపల ఇంతవరకు 86,225 కోట్లు అని చెప్పేసి డిస్ఇన్వెస్ట్మెంట్ యొక్క సమీకరణ జరిగిందట. సో డిస్ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఎంత జరిగింది నవంబర్ మాసం అంటే ఏప్రిల్ నుంచి చూస్తే నవంబర్ వరకు 8625 కోట్లు అని చెప్పేసి లోక్సభలో క్వశ్చన్ అవర్లో వచ్చింది. కాబట్టి పిఐబి న్యూస్ కాబట్టి ఏపీపీఎస్ వాళ్ళు ఫోకస్ చేయండి. టీజీపీఎస్ వాళ్ళకి ఇది అంతగా అవసరం లేదు, పెద్ద రికార్డ్ ఏం కాదు. ఇవి 3 టీజీపీఎస్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్లో ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ అవసరమే, ఆల్ టైమ్ హై ఆల్ టైమ్ లో కాబట్టి. సో అదే ప్రశ్నలో మనం చూస్తే ఇట్ట పిఐబి ప్రకారం చూస్తే 24-25లో డిస్ఇన్వెస్ట్మెంట్ లక్ష్యం ఎంత అని చెప్పేసి అడిగితే మేము నిర్దిష్టమైన అమౌంట్ని చెప్పమని చెప్పడం జరిగింది. వై బికాస్ ఇక్కడ మనకి టార్గెట్ వచ్చేసి డిసైడ్ చేయలేదట. తొలిసారిగా డిస్ఇన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని మన ప్రభుత్వం వచ్చేసి నిర్దేశించలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 24-25 ఇయర్లో డిస్ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే సో ఇంత అని చెప్పేసి లేదని లోక్సభ లోపల చెప్పిన ఆన్సర్. ఈ 4 అప్డేట్స్ లోపల ఏబీపీఎస్ వాళ్ళు 4 గుర్తుపెట్టుకోవాలి, టీజీపీఎస్ వాళ్ళు అయితే 1, 2, 3 గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఎకనామీ అప్డేట్స్ మనకి వార్తల్లో ఉన్నాయండి. సో నెక్స్ట్ స్పేస్ ఆర్టికల్స్ ఏమీ లేవు. సో డిఫెన్స్ చూసినట్లయితే ఏబీపీఎస్ వాళ్ళ కోసం అని చెప్పేసి నేను అదే సిలబస్ ఆర్డర్లో చెప్తున్నా. సో డిఫెన్స్ చూస్తే మనకి చిన్న విన్యాసం వార్తల్లో ఉన్నదండి, స్లినెక్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది శ్రీలంక ఉన్ను ఇండియా నేవీ కండక్ట్ చేస్తున్నాయి 24 ఇయర్లో. సో డిసెంబర్ 17 నుంచి 20 వరకు జరుగుతుంది. ఎక్కడ అంటే మనకి తూర్పు నౌకాదళ కమాండ్ యొక్క స్థావరమైన విశాఖపట్నం జరుగుతుంది. సో మోస్ట్లీ మనకి నేవీ వచ్చినప్పుడు విశాఖనే ఆన్సర్ వస్తుంది మోస్ట్లీ కూడా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఇండియన్ నుంచి చూస్తే గిట్ట ఐఎన్ఎస్ సుమిత్ర అని చెప్పేసి ఒక షిప్ మనకి హాజరవుతుంది. సో సుమిత్ర కూడా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, ముఖ్యంగా ఏపీపీఎస్ వాళ్ళు. వై బికాస్ విశాఖలో ఉంది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయండి. సో మనకి ఇది పూర్తిగా అయిపోయిన తర్వాత సో ఇక్కడ హార్బర్ ఫేజ్ ఏ డేట్స్ అని చెప్పేసి సీ ఫేజ్ అని చెప్పేసి ఉంటుంది, మనం డిస్కస్ చేద్దాం ఏపీపీఎస్ వాళ్ళ కోసం స్పెషల్గా చూద్దాం. ఇంకా పూర్తిగా మనకి ఈరోజు స్టార్ట్ అయింది కదా డిఫెన్స్ మనకి. సో నెక్స్ట్ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందకి కొన్ని ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో మనకి వార్తల్లో ఉన్న డిసీజ్ కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు, వైద్య ఆవిష్కరణ కావచ్చు, సైన్స్ ఆవిష్కరణ కావచ్చు, ఐఐటి కావచ్చు, లేకుంటే ఏఐ టెక్నాలజీ కావచ్చు. రైట్. సో ఫస్ట్ చూస్తే మనకి ఇండియాలో వెరీ ఫస్ట్ టైం డయాబెటీస్ బయో బ్యాంక్ అని చెప్పేసి చెన్నైలో మనం ఏర్పాటు చేసుకున్నాం. సో ఇండియాలో మొట్టమొదటి డయాబెటీస్ బయో బ్యాంక్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది ఎక్కడ అంటే మనకి చెన్నై లోపల ఏర్పాటు చేసుకున్నాం. సో కేంద్రం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ అంటే మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్
ఫౌండేషన్. సో ఎండిఆర్ఎఫ్ అని చెప్పి చెన్నైలో ఉంటే అక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరు ఏర్పాటు చేసిండ్రు అంటే ఇదేమో స్థలం అండి. సో ఎవరు ఏర్పాటు అంటే ఈ ఎండిఆర్ఎఫ్ను దాంతోపాటు ఐసీఎంఆర్ రెండు కలిపి సో ఇండియాలో మొట్టమొదటి డయాబెటీస్ బయోబ్యాంక్ని ఏర్పాటు చేసిండ్రు. ఇక్కడ ఏముంటుంది మనకి, సో బ్యాంక్ మీన్స్ చాలా రకాలుగా ఉంటుంది అక్కడ. ఇండియాలో డయాబెటీస్ రోగుల యొక్క నమూనా తీసుకెళ్ళి సో ఇండియాలో డయాబెటీస్ ఎన్ని రకాలని చెప్పేసి సో అక్కడ వాళ్ళు ఒక పత్రాన్ని రూపొందిస్తారు. ఎందుకోసం అంటే సో మందులు కనిపెట్టాలంటే ఫస్ట్ రోగం కనిపెట్టాలి. సో అట్లా డయాబెటిక్ యొక్క రకాలను వాళ్ళు డిస్కస్ చేస్తారట. సో మద్రాసు మనకు చెన్నై అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో డయాబెటిక్ సెంటర్ వచ్చేసి ఇక్కడ చెన్నై ఎండిఆర్ఎఫ్ అని చెప్పేసి సో ఇది ఫస్ట్ అండి, కాబట్టి వెరీ ఫేమస్. ఇంకోటి November 14th మనకి సో డయాబెటిక్ డే అని చెప్పేసి పిలుస్తాం. ఆ థీమ్ మనకి మంత్లీ మ్యాగజైన్లో తప్పు ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్రెస్లో ఇచ్చిన ఆర్టికల్ పరంగా థీమ్ రాసినాము. ఆ థీమ్ లాస్ట్ ఇయర్ దండి. 24 ఇయర్లో మనకి ఏ థీమ్ అని చెప్పేసి చూస్తే బ్రేకింగ్ బారియర్స్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ అని చెప్పేసి ఉన్నది. అంటే సో అడ్డుకట్ట ఉండద్దు, ఉంటే దాన్ని బద్దలు కొట్టాలి, ఆ గ్యాప్స్ ఏమైనా ఉంటే సో దాన్ని నిర్మించాలని చెప్పేసి మనం థీమ్ తీసుకోవడం జరిగింది. సో బ్రేకింగ్ బారియర్స్ బ్రిడ్జింగ్ గ్యాప్స్ అని చెప్పేసి డయాబెటిక్ డే యొక్క థీమ్. సో నెక్స్ట్ చూస్తే ఐఆర్ కిందకి శ్రీలంక అధ్యక్షుడు ఇండియాకి వచ్చిండు కదా. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ యొక్క వెబ్సైట్లో తనిఖీ చేస్తే సమాచారం పూర్తిగా లేదు, కాబట్టి ఆయన ఇండియా నుంచి పోయినాక మనం డిస్కస్ చేద్దాం. సో ఎటువంటి ఒప్పందాలు అని చెప్పేసి శ్రీలంక ఇండియా సంబంధాలు ఏంటని చెప్పేసి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పార్లమెంటు విశ్వాసం కోల్పోయిన జర్మనీ ఛాన్సలర్ అండి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఓడిపోయింది కాబట్టి ప్రశ్న వస్తే రావచ్చు. సో ఆయన పేరు చూస్తే మనకి ఓలాఫ్ షోల్జ్. సో ఓలాఫ్ షోల్జ్ అని చెప్పేసి, ఇంకా ఈ ఏపీపీఎస్ వాళ్ళకి అవసరం లేదు, గ్రూప్ 2 వాళ్ళకైతే, మిగతా ఎగ్జామ్స్ వాళ్ళకి అవసరం ఇది కూడా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, విశ్వాస పరీక్షల్లో ఓడిపోవడం జరిగింది. సో కాబట్టి కొద్ది వరకు ఎగ్జామ్లో వస్తే రావచ్చు. ఇతనికి వ్యతిరేకంగా చూస్తే మనకి 394 ఓట్లు వచ్చినాయండి. ఈ టీజీపీఎస్ టైప్ క్వశ్చన్ ఎన్ని ఓట్లు వచ్చినాయని చెప్పేసి. అనుకూలంగా చూస్తే 207 వచ్చినాయి. సో మన పేపర్లో మ్యాటర్ వస్తే నాకు రాయబుద్ధి కదా ఇటువంటి చూస్తే, ఎందుకు ఇది దేన్ని టెస్ట్ చేస్తుండే వాడు. సో ఈ పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ ఫేమస్, మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు ఇతని గురించి. సో జేవియర్ మీల్ మరొకసారి వార్తలో వచ్చిందండి. సో మీలీ అని చెప్పేసి పిలుస్తామంటే ఇతను అర్జెంటీనా యొక్క అధ్యక్షుడు. సో మనము 3-4 టైమ్స్ లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ లోపల వచ్చింది, 24 ఇయర్లో వచ్చింది. కరెన్సీ పెసో అని చెప్పేసి ఉంటుంది, దీని యొక్క డీవాల్యూ చేయడం జరిగింది, బ్రిక్స్లోకి రానని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లా మనకి వార్తల్లో వచ్చింది. సో జేవియర్ మిలీ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈ జేవియర్ మిలీకి బ్లడ్ లైన్ ఆధారంగా, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో బ్లడ్ లైన్ ఆధారంగా ఇటలీ యొక్క పౌరసత్వం ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్లడ్ లైన్ మీన్స్ అంటే ఈ జేవియర్ మీల్ యొక్క పూర్వీకులు ఇటలీ అట. సో సంబంధం ఉంది కాబట్టి ఆ సంబంధం ఫలితంగానే ఇటలీ పౌరసత్వం కూడా వచ్చింది అట. సో వెరీ వెరీ కాంట్రవర్షియల్ ఇష్యూ అండి ఇది. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక దేశ అధ్యక్షుడు మరొక దేశం యొక్క పౌరసత్వం కాబట్టి ఎగ్జామ్లో వస్తుంది. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ అని చెప్పేసి విశ్వాస పరీక్షలో ఓడిపోయింది కాబట్టి ఎగ్జామ్లో వస్తుంది. నెక్స్ట్ అండి, సో గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి January 1 నుంచి మన బోర్డు మీద ఏముంది అంటే డయాబెటిక్ బయోబ్యాంక్ చెన్నై ఎండిఆర్ఎఫ్ ప్లస్ ఐసీఎంఆర్ ఏర్పాటు చేస్తున్నారు. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ ఓడిపోయిండు. నెక్స్ట్ జేవియర్ మీలీకి ఇటలీ పౌరసత్వం వచ్చింది. ఇవే మనకి 3 అంశాలు కనిపిస్తున్నాయి బోర్డు మీద స్పష్టంగా. నెక్స్ట్ చూస్తే సో 25 జనవరి నుంచి యాచకులు లేని నగరంగా, సో యాచకులు అంటే అడుక్కునే వాళ్ళు లేని నగరంగా ఇండోర్ రికార్డ్ సృష్టిస్తుంది. వెరీ ఫస్ట్ సిటీ అండి. అయితే వాస్తవంగా మనకి యాచకులు ఉండొద్దని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ యొక్క స్కీమ్ అండి ఇది. సో దీన్ని 10 cities లోపల ఏర్పాటు చేస్తున్నారు. బట్ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసేది మాత్రం ఇండోర్ కాబట్టి సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఇదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ 10 cities లోపల హైదరాబాద్ కూడా ఉన్నదండి. అంటే January 1 నుంచి హైదరాబాద్లో కూడా యాచకులు ఉండొద్దు. మనకి టెంపుల్స్ కావచ్చు, స్టేషన్స్ కావచ్చు, లేదా బస్ స్టాండ్ కావచ్చు, ఎవరు కనిపించారని చెప్పేసి చూసుకోవాలి. బట్ మనకి ఇంకా హైదరాబాద్ నుంచి ఎటువంటి ఇది చెప్పలే ఇంకా మన ప్రభుత్వము. బట్ ఇక్కడ చూస్తే ఇండోర్ అని చెప్పేసి ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇండియాలో యాచకులు లేని నగరంగా సో ఫస్ట్ ఏంటి అంటే ఇండోర్ అని చెప్పేసి పిలుస్తాం.
ఎవరి స్కీమ్ ఇది అంటే సోషల్ జస్టిస్ మినిస్ట్రీ యొక్క స్కీమ్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ మనకి వార్తల్లో ఉందండి, శ్రీ ప్రోగ్రామ్ అని చెప్పేస్తున్నది. సో శ్రీ ప్రోగ్రామ్కి 5 years పూర్తయిందట, అందుకు మనకి వార్తల్లో వచ్చింది. ఇది ఒక రకమైన ఇది మైలురాయి అని చెప్పేసి పిలుస్తాం. 5 ఏళ్ళు 10 ఏళ్ళు అట్లా మన ప్రశ్న వస్తుంది కాబట్టి సో శ్రీ ప్రోగ్రామ్ బాగా ఫోకస్ చేయాలి. ఏంటి శ్రీ అంటే మనం చూస్తే గిట్ట సైన్స్ అండ్ హెరిటేజ్. సో రాద్దాం ఒకసారి, సైన్స్ అండ్ హెరిటేజ్ ఇక్కడ మీకు తెలుస్తుంది. సో ఏంటి మనకి వారసత్వం అనగా మన యొక్క అన్సెంట్ హిస్టరీ ఏదైతే ఉందో అన్సెంట్ హిస్టరీకి ఉన్న రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మనం కనెక్షన్ చేయడమే శ్రీ యొక్క ఉద్దేశము. సో సైన్స్ అండ్ హెరిటేజ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి పిలుస్తాం. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో మనకి ఏంటి అంటే ఇక్కడ పూర్తి చూస్తే ప్రాచీన జ్ఞానాన్ని సమకాలీన శాస్త్రీయ విజ్ఞానంతో మనం కనెక్షన్ చేయడమే ముఖ్యమైన ఉద్దేశం అన్నట్టు. సో శ్రీ అంటే మనకు తెలుస్తుంది అక్కడనే సైన్స్ అండ్ సో అంటే మన అన్సెంట్ హిస్టరీ లోపల ఉన్న విజ్ఞానం మొత్తము ఇప్పుడున్న విజ్ఞానంతో మనము దాన్ని కనెక్ట్ చేసుకోవాలన్నట. అదే శ్రీ యొక్క ముఖ్య ఉద్దేశం. 5 ఏళ్ళు కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. స్పోర్ట్స్ అండి. సో మహిళల హాకీ జూనియర్ అని చెప్పేసి సో ఆసియా హాకీ ఛాంపియన్షిప్ మనకి ఒమన్ హోస్ట్ చేసింది మస్కట్ లోపల. ఇండియా గెలుచుకున్నది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? సో మహిళలు కాబట్టి సో ఇండియన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పర్సన్స్ మీకు వెరీ ఫేమస్ తబలా వాయిద్యకారుడు జాకిర్ హుస్సేన్ సో చనిపోవడం జరిగింది. సో జాకిర్ హుస్సేన్ మనకి 24 years వార్తల్లో వచ్చిండండి. ఎట్లా అంటే సో ఫిబ్రవరి మాసం లోపల మనము టీజీపీఎస్ వాళ్ళని స్కిప్ చేయవచ్చు మరి ఎప్పుడో కానీ. సో 3 గ్రామీ అవార్డ్స్ ఒకేసారి వచ్చినాయండి. సో 3 గ్రామీ అవార్డ్స్ వచ్చినాయి ఇదే ఇయర్ లోపల. అంతకుముందు 1 గ్రామీ వచ్చింది కాబట్టి మొత్తం మీద 4 గ్రామీ అవార్డ్స్ వచ్చిన ఇండియన్ ఎవరంటే మనకి జాకిర్ హుస్సేన్. ఇతను ముంబై అండి, మహారాష్ట్ర, చనిపోవడం జరిగింది. తబలలో వెరీ ఫేమస్. ప్రశ్న వస్తుంది, ఇటీవల వార్తల్లో కనిపించిన జాకిర్ హుస్సేన్ ఏ వాయిద్యంలో ఫేమస్? సో తబలా, సితారా, గిటార్ అని చెప్పేసి అట్లా వస్తుంది అన్నట్టు. ఓకే, ఇంకా చూస్తే మనకి 1988లో అట సో పద్మశ్రీ వచ్చిందట. ఈ టీజీపీఎస్ క్వశ్చన్స్ ఇట్లే ఉంటాయండి. నెక్స్ట్ 2002లో చూస్తే పద్మ భూషణ్ వచ్చింది. 23rd చూస్తే మనకి విభూషణ్ కూడా వచ్చింది. సో మనకి దాదాపు 3 అవార్డ్స్ వచ్చినాయి. బట్ ఇయర్స్ కొద్ది వరకు టీజీపీఎస్ వాళ్ళు స్కిప్ చేయవచ్చు. ఎందుకోసం అంటే మనకి దగ్గరలో గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ ఇంకా ఏవి లేవు కాబట్టి అంతగా అవసరం లేదు. సో ఇది నేను రాసిన నోట్స్ లోపల ఈ గ్రామీ అవార్డ్స్ దేనికోసం అని చెప్పేసి ఒకసారి మీరు చూసుకోండి. రైట్. అయితే ఇంకా ఈ తబలా ఉంది కదా జాకిర్ హుస్సేన్ది, ఆ తబలా తయారు చేసిన వ్యక్తి పేరు ఏంటంటే మనకి హరిదాస్ అండి. సో అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ తెలంగాణ కోసం చూస్తే సో తొలి టూరిజం పాలసీ అని చెప్పేసి మనము ఇది పూర్తిగా మన పేపర్లో వచ్చింది కానీ గవర్నమెంట్ డాక్యుమెంట్ నాకు దొరకలేదు. సో రేపు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ టూరిజం పాలసీ మనకి చూస్తే గిట్ట 25 నుంచి 30 వరకు సో 5 ఏళ్ల కాలానికి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ టూరిజం పాలసీ లక్ష్యం ఏంటని చెప్పేసి చూస్తే గిట్ట యాజ్ పర్ పేపర్లో వచ్చిన మ్యాటర్ బట్టి చూస్తే రానున్న 5 years లోపలనట ఈ టూరిజం సెక్టార్ లోపల 15,000 కోట్ల పెట్టుబడులు సమీకరణ చేయాలన్నట. ఇది మనకు లక్ష్యం అండి. టూరిజం పాలసీ వెరీ ఫస్ట్ టైం మనకు వస్తుంది. సో ఇన్ని కోట్లు కావాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. ఇంకా ఈ 5 ఏళ్ల లోపల 3 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నట. ఇంకా చూస్తే దేశీయ మరియు అంతర్జాతీయ పర్యాటక విషయం లోపల ఈ తెలంగాణ స్థానం వచ్చేసి ఇండియా లోపల టాప్ 5కి రావాలన్నట. టాప్ 5కి రావాలి మనం టూరిజం లోపల. ఇంకా చూస్తే రాష్ట్ర ఆదాయం మొత్తం లోపల 10% కంటే ఎక్కువ టూరిజం నుంచి రావాలన్నట. ఇవి మన 4 లక్షలు అని చెప్పేసి పేపర్లో వచ్చిందండి. సో మనం ఒకసారి రేపు చూద్దాం. అంటే మనకి డాటా అనేది నిజంగా అవసరం లేదని చెప్పేసి ఆ గవర్నమెంట్ పాలసీ ఒకటి ఉంటుంది మనకు. సో డాక్యుమెంట్ ఇంకా ఎవరు రిలీజ్ చేయలేదు, చూద్దాం. ఇంకా పేపర్ చాలా ఎక్కువ వచ్చిందండి. ఈ 2 పేపర్లు దాని గురించి ఉంది మొత్తం మీద. ఏది? సో టూరిజం పాలసీ లోపల పెట్టుబడుల ఆధారంగా ప్రాజెక్ట్ యొక్క రకాలని చెప్పేసి ఐకానిక్ రకం అని చెప్పేస్తున్నది. దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ బట్టి కొన్ని రకాలని చెప్పేస్తున్నది. మెగా, భారీ అని చెప్పేసి, మీడియం అని చెప్పేసి అట్లా ఉంది. సో మనం రేపు డిస్కస్ చేద్దాం దీని గురించి. అంటే మన సమాచారము ఒక ప్రైవేట్ పేపర్ కాబట్టి ఈనాడులో వచ్చింది మొత్తం మీద పెద్దగా. సో మొత్తం మనం రాసినామండి వదిలిపెట్టకుండా. రేపు డిస్కస్ చేద్దాం దీని మీద.
ఇంకోటి సో డిజిటల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి తెలంగాణ పోలీస్కి వచ్చింది అవార్డు. సో డిజిటల్ ఇంజనీరింగ్ అవార్డు అని చెప్పేసి పిలుస్తాం. సో ఎందుకు వచ్చింది మనకంటే వినాయక నిమజ్జనం టైం లోపల మన పోలీస్ వ్యవస్థ అనేది సైంటిఫిక్ని ఎక్కువ ఉపయోగించారట, అందుకే ఈ అవార్డు వచ్చింది. నెక్స్ట్ చూస్తే మన కోటి మహిళా యూనివర్సిటీ ఉంది కదా, దానికి చాకలి ఐలమ్మ అని చెప్పేసి పేరు పెట్టారు. సో అది మనకి ఇంతకుముందు డిస్కస్ చేసిన ఆర్టికల్ ఇది. సో ఇప్పుడు బిల్లు రూపంలో దాన్ని తీసుకొచ్చారు. సో కోటి యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు. నెక్స్ట్ మనకి స్పోర్ట్స్ కూడా ఒకటి మన బిల్లు తీసుకొచ్చినాము. సో స్పోర్ట్స్ యూనివర్సిటీ అండి. ఈ బిల్లుకి చూస్తే ఈ యూనివర్సిటీకి ఛాన్సలర్గా మన సీఎం ఉంటున్నాడు. సో ఇది మనకి వార్తల్లో ఉంది, బిల్లు మనకి అధ్యయనం చేయలేదు. సో మనకి ఇటువంటి బిల్లు వచ్చినప్పుడు గవర్నమెంట్ డాక్యుమెంట్ చూసుకోవాలి, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు, ఎన్ని మందికి అడ్మిషన్ అని చెప్పేసి ఈ ఇయర్లో కల్పిస్తున్నారు, అట్లా కొన్ని రూల్స్ ఉంటే మనకి ఏ కోర్సులు ఉన్నాయని చెప్పేసి అవన్నీ ఒకసారి చూసుకున్నాక మనం నోట్స్ని అప్డేట్ చేసుకొని క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇవన్నీ పార్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి సో టచ్ చేసినా పూర్తిగా చెప్పలేదు. ఓకే అండి, ఇది మన ఈరోజు కరెంట్ అఫైర్స్. సో రేపు మనం కరెంట్ అఫైర్స్ క్లాస్ లోపల డిసెంబర్ 18 కదా, ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక అది ఇట సమాచారం దొరికితే డిస్కస్ చేద్దాం, లేకుంటే ఎల్లుండి కంపల్సరీ క్లాస్ అయితే చేద్దాం. సో అది విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. మన గ్రూప్ 2లో వచ్చిన బిట్స్ అన్ని కూడా నేను 3-4 డేస్లో మన గ్రూప్ లోపల సో ప్రశ్న ఏంటి మన మ్యాగజైన్లో ఎక్కడ ఉందని చెప్పేసి ఆ పేజ్ నెంబర్ని మెన్షన్ చేస్తూ సెండ్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.